గత 15 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఈ కుండలిని శక్తి జాగరణ అనేది షట్చక్ర సాధన అనేది బాగా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఎక్కువ మంది దీన్ని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏంటి గురుగారు ఈ కుండలిని శక్తి అనేది ఎట్లా అవేకెన్ అవుతుంది? ఈ షట్చక్రాల సాధన అంటే కుండలిని అంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇట్స్ ఇప్పుడు స్ప్రింగ్ ఉందనుకోండి, స్ప్రింగ్ మామూలు ఇలా ఉంటుంది కదా, ఇలా తొక్కిపెట్టి ఉంచాం, అప్పుడు ఏమవుతుంది, అది ఇలా తోస్తుంటుంది పైకి. అలాగే మన బాడీలో పరమాత్మ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే ఒక శక్తి ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్ ఎనర్జీ అనమాట. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అన్నాం అనుకోండి, అంటే ఏంటి, ఇది చేస్తేరా. దాని వెనకాల ఇంకో రెండు ఉంటాయి. ఆ రెండింటి ఏంటంటే మొట్టమొదటిది నాలెడ్జ్, జ్ఞానం. ఇప్పుడు ఏదైనా ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలి, అదే ఆలోచన, అంతే, జస్ట్ సంకల్పం. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడే ఉండాలి, ఎలా ఉంటే మనకు పనికి వస్తుంది, అది నెక్స్ట్ ఇంకో జ్ఞానం. అయినా ఇచ్చ అయిందంటే ఇది రావాలి, తర్వాత జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పూర్తిగా భౌతికంగా తీసుకొచ్చే శక్తి ఉంటుంది, క్రియ. ఆ క్రియాశక్తి ఏదైతే ఉందో అది వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ. దానికి కావాల్సినవన్నీ సప్లై చేస్తే ఇంప్లిమెంట్ అవుతాయి. అలాగా మనకు ఒక సంకల్పం వచ్చింది అనుకోండి, ప్లాన్ ఎగ్జిక్యూషన్ లాగా ఆ ఎగ్జిక్యూట్ చేసే శక్తి ఏదైతే ఉందో అది కుండలిని. అలా చెప్పరు, అది ఒక పాములాగా 3 చుట్టలు చుట్టుకుని ఉంటుంది, అవుతుంది. అవన్నీ నిజమే. మళ్ళీ సాధన చేస్తే అలాగే వస్తుంది అనుభవం, ఏం అనుభవం లేదు. అని ఇలా పాము ఊరితే ఎలా వస్తుంది, అలా అని పైకి వస్తుంది. అది గురువు చేస్తే తప్ప అసలు చేయకూడదు, డేంజర్. ఎందుకంటే 3 రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. పూర్తిగా లేస్తే మనిషి చచ్చిపోవచ్చు అప్పటికప్పుడు, సగం లేస్తే ఒకలా ఉంటుంది. ఏమవుతుంది, ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇది ఈడ పింగళ సుషుమ్నం మధ్యలో, ఈ సుషుమ్నంలోంచి ఇలా పై వరకు వెళ్తే ఒకలా ఉంటుంది. మధ్యలోకి వచ్చే ఈ పక్కకు వెళ్ళిపోయి ఆగిపోయింది అనుకోండి, పిచ్చి ఎక్కిపోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, అన్నీ ఎగిరిపోతాయి. ఇంకొకటి పిచ్చి కామం రావచ్చు, తట్టుకోలేదు, ఇంకా అందరూ వెంట పడుతుంటాడు. మరి ఇది కుండలిని యోగం చేసి ఇవన్నీ వస్తాయంటే సరిగ్గా చేయలేదు. అస్సలు ముట్టుకోకూడదు, కుండలినికి సంబంధించినవి ఏవి ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు అంటే ఇవి ప్రాబ్లమ్స్. మనిషి చేస్తుండే చచ్చిపోయాడు అనుకోండి, వాడికే ఉపయోగం లేదు, ఇంకెవడికి ఉపయోగపడతావు. పిచ్చి ఎక్కిపోయింది అనుకోండి, నీకు ఉపయోగం లేదు, ఎవడికి ఉపయోగం, ఇంకెందుకు చేస్తావు. చివరిది కామం, తర్వాత డబ్బు పిచ్చేసి, కామం, క్రోధం, ఇవన్నీ ఏవైతే భగవద్గీతలో అసుర లక్షణాలని స్వామి చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ, అవన్నీ వచ్చేస్తాయి. అయితే అవన్నీ కుండలిని చేస్తే వస్తాయంటే, కుండలిని చేస్తే రావు, నువ్వు తప్పుగా చేసావు కాబట్టి. సరిగా చేయకపోతే వస్తుంది, నువ్వు సరిగ్గా చేయలేదు. కరెంట్ ఉందనుకోండి, ఇళ్ళలో వేసారు, లైట్ బాగుంది, అది వస్తుంది, అంతేగాని దాంట్లో వేలు పెడతానంటే నువ్వు చేసేది తప్పు, షాక్ కొడుతుంది. అది పెట్టమని అడిగింది, అది పెట్టమని అడగలేదు. ఎలా ఉపయోగించుకోవాలో నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని గాయత్రి మెయిన్గా బుద్ధి ప్రచోదన చేసే మంత్రం, తప్పు చేయకుండా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ధియో యోన ప్రచోదయాత్. మా అందరి బుద్ధులు, నా ఒక్కడిది కాదు, అందరి బుద్ధుల్ని సన్మార్గం వైపు ప్రేరేపించు. అదేంటి, మనం బుద్ధి ఇప్పుడు సన్మార్గంలో లేదా? ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ తాకూడదు, ఇంజూరీస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. 100 వేస్తాడు, బొమ్మలు వేస్తాడు, టీవీలో చూపిస్తాడు. అటు చూపిస్తాడు, నేను 50 ఏళ్ళ నుంచి తాగుతున్నాను, ఏం అవ్వలేదు అని బుద్ధి లేకపోవడం అంటే అంతే, అందుకంటే ఏం కాదు. అది చాలా సింపుల్. అలా కాకుండా మనవి కానివి మనం ఆశించడం, అది బుద్ధి లేకపోవడం. ప్రస్తుతం అన్ని చూస్తుంటే ఎలా ఉంటుంది, అన్ని కావాలి, ఇది నాది కాదు, ఈ సిరీస్ అనేది టీవీ బాగుంది, ఎలా తీసేసుకున్నాం అనుకున్నాను అనుకోండి, నేను నాది కాదని నాకు తెలుసు కదా. అలాంటి ఆలోచన ఉన్నవాడు గాయత్రి కాదు ఏం చేసినా ఏమి రావు. టు ది పాయింట్ చెప్పాలంటే ఇది ఉంటే ఏమి రావు. ఇది నాది కాదు, నాదేదో నాది, అంతే, నాకు వచ్చేది ఏదో నాది అని ఒక ముందర నమ్మాలి. మన ఎబిలిటీ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్దబాల శిక్ష ఉంది, పెద్దబాల శిక్ష ఎంతమంది చదువుతారో తెలియదు, కానీ దాంట్లో ఒకటి ఉంటుంది, నువ్వు 1 కిలోమీటర్ ఈత కొట్టగలవు,
సపోజ్ విజయవాడ వచ్చారనుకోండి, కృష్ణానది ఉంది. రాజమండ్రి అయితే ఇంకా పెద్దది బాబాయ్, 3 కిలోమీటర్లు 4 ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి. 4 కిలోమీటర్లు ఈత కొట్టడం. నువ్వు ఎంత కొట్టాలి, ఎంత ఈత కొట్టచ్చు అని క్వశ్చన్ ఉంటుంది. ఆన్సర్ ఏముంటుంది జనరల్గా, నువ్వు ఎంత కొట్టగలవు దాంట్లో సగం కొట్టు అని. 4 కిలోమీటర్లు ఈత కొట్టగలవు ఆయాసం రాకుండా, కానీ నువ్వు 2 కిలోమీటర్లు ఈత కొట్టు. ఎందుకంటే 2 కిలోమీటర్లు వెళ్ళినా వెనక్కి రావాలి, తిరిగి రావాలి కదా. అదే గోదావరి దాటి కొవ్వూరులో ఉండిపోతావు, వెనక్కి రావు. బస్సులు ఏం లేవు, ఓన్లీ ఈత కొట్టడమే ఉంది. మరి మళ్ళీ ఓపిక వచ్చేందుకు. సో ఏం చేయగలం ముందర మన అబిలిటీ ఏంటో చూసుకోవాలి. అందుకని బుద్ధి ప్రచోదన చేయమన్నప్పుడు మనకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో ఒకటి ఫస్ట్ ఇదే, మనది కానీ మనం ఆశించడం. ఒకటైతే మనకు అక్కర్లేని కోరుతుంది, మళ్ళీ మనకు అక్కర్లేని కూడా కోరుతాం. ఆ పడి ఉంటుందండి, ఉంటే ఏమైంది. ఇలాగా అక్కర్లేని కోరుతాం, కోరకూడని కోరుతాం. 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఉంటే బాగుంటుంది. ఇవన్నీ వీటితో కలిసి ఉండే బుద్ధి కాదు, వీటిని కలిసి మనస్సు పనిచేస్తుంటుంది. ఇవి ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటుంది మనస్సు, దానికి సహాయం చేస్తుంటుంది బుద్ధి. అప్పుడు వీడు ఈ కర్మ సిద్ధాంతం, కర్మ మూలం తెలుసుకోవడం, భగవంతుని చూడటం సున్నా. అందుకని ఏం చేయాలి, వీటిల్లోంచి బుద్ధిని బయటికి రావాలి. అప్పుడు గాయత్రి చేయగా ఏమవుతుందంటే ఇవన్నీ ప్యూరిఫై అయ్యి అక్కర్లేనివి కోరడం పోతుంది, కావాల్సిన మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. మనకు కానీ మనం ముట్టుకోకూడదు అనే జ్ఞానం వస్తుంది, ఇది మంచిది ఇది చెడ్డు అనే వివేకం వస్తుంది. అప్పుడు మెల్లిగా మనస్సు వాటిలోంచి బయటకు వచ్చినప్పుడు అది బుద్ధిలోకి వెళ్తుంది. బుద్ధి మనలో పనిచేస్తున్నది అనడానికి గుర్తు ఏంటంటే, ఈ పని చేస్తే ఇది లాభం అని లేకుండా, నిస్వార్థంగా ఫల అపేక్ష లేకుండా 10 మందికి పనికి వచ్చేది చెయ్యాలి. అలాంటి పని చేస్తుంటే అప్పుడు బుద్ధి పనిచేస్తున్నట్టు. అంటే గాయత్రి అక్కడ తీసుకెళ్తుంది. గాయత్రి చేస్తే ఏవో శక్తులు వచ్చేస్తాయి, గాలిలో ఎగిరిపోతాం. ఖేచరి విద్య, ఖేచరి ముద్ర ఇవన్నీ చెప్తారు. గాలిలో వెళ్ళిపోయి ఏం చేస్తాం, పక్షులు వెళ్తున్నాయి, మనం వెళ్తాం. మనం వెళ్ళి ఏం చేస్తాం అనేది ఎప్పుడు క్వశ్చన్. మీ అమ్మమ్మ గారు మీ తరతరాల నుంచి వంశపారంపర్యంగా మీరు వస్తున్నారు, అందులో ఉన్నారు కాబట్టి మీకు చాలా సులువైపోయింది. కొత్తగా ఈ మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు మరి ఎలా వాళ్ళు ఈ జన్మలోనే అందుకోగలుగుతారండి? మరి ఎప్పుడైనా ఒక్కటే దాని కొలబద్దండి. ఇప్పుడు ఎలాగైతే బంగారాన్ని గీటరా అంటాం కదా, అలాగా నేను భగవంతుడిని దర్శించాలి, దానికి ఏమైనా చేస్తాను అని సంకల్పం రావటమే జీవితంలో మార్పు. సౌభాగ్య సూర్యోదయం అన్నారు గురువు గారు. ఆయనకి వాళ్ళ గురువు గారు కనిపించడం, ఆ సాధనల గురించి చెప్పడం, సంవత్సరానికి 24 లక్షల గాయత్రి చొప్పున 24 సంవత్సరాలు చేయమని చెప్పడం, అఖండ దీపం ఆవునేతితో 1926లో వెలిగించారు. ఇప్పుడు 2026, 100 సంవత్సరాలు అయ్యాయి. అలాగే గుప్పుడు గోధుమలు కానీ బార్లీ కానీ ఆవుకి వేస్తే అవి తినగా, అరగని గోధుమలో బార్లీ పేడలో పడితే అవి తెచ్చుకొని పిండి చేసుకొని అదే తినాలి అంతే, ఎందుకంటే తినడానికి లేదు. ఒక మజ్జిగ తాగొచ్చు. ప్లస్ అప్పటికి దేశానికి స్వాతంత్రం లేదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసి ఆ తర్వాత ఎన్నోసార్లు జైలుకి కూడా వెళ్ళి ఇన్ని చేస్తున్నా ఆయన గాయత్రి జపం ఎప్పుడు మానలేదు. అఖండ దీపం వెలిగించడం అలాగా అమ్మగారు చూసేవారు, మాతా భగవతి దేవి శర్మ గారు చూసేవారు. ఈ సాధన ఎప్పుడు అలా జరుగుతూ ఉండేది. అంటే మనం ఎన్ని చేయొచ్చు, ఒక వ్యక్తి ఎన్ని కార్యక్రమాలు ఏకకాలంలో చేయొచ్చు, అది ఆయన ప్రాక్టికల్గా చెప్పారు. నా జీవితం చూడండి, మీరు 24 గంటలు మీరు ఎంత బాగా వాడుకోవచ్చు. అలాగా అనుకున్న వాడికి ఈ జన్మలోనే ఇప్పుడే భగవంతుడు దర్శనమిస్తాడు. దానికి ఏమి ప్రత్యేకమైన అర్హత అక్కర్లేదు. నేను చెయ్యాలి అనుకొని నీకు అనిపించటమే నీకు అర్హత. ఎవరికైనా సరే, ఆ వ్యక్తి ఎవరైనా సరే, ఎక్కడైనా పుట్టచ్చు, ఏ దేశంలో వాడే ఇవ్వచ్చు. ఈ యాక్చువల్గా ఇంకా ఒక మాట ఏంటంటే, జ్ఞానం సంపాదించడం, జ్ఞానం అందరికీ పంచడం, అదే జీవితంగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. వాడు ఇంకేం చేయడు, జ్ఞానం సంపాదించడం, అందరికీ ఇవ్వడం. అలాంటి వాళ్ళ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని రక్షించడం, ప్రజలందరూ సుఖంగా ఉండడానికి కావాల్సిన వర్తక వాణిజ్య వ్యాపారాలు ఇలాంటివి, తర్వాత పంటలు పండించడం, ఆవులు పోషించడం, ఇవన్నీ చేసేవాళ్ళు, ప్లస్ వీళ్ళందరికీ పనులు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఒకళ్ళు, వాళ్ళు క్షత్రియులు.
ఈ పంట పండించడం, ఆవులు, ఇవన్నీ మొత్తం అంతా అవును. ఆల్మోస్ట్ ట్రేడ్ అండ్ కామర్స్, Hmm. వాళ్ళందరూ వైశ్యులు. Hmm. ఇవేమీ చేయలేని వాళ్ళు. Hmm. వాడు ట్రేడ్ చేయలేడు, కామర్స్ చేయలేడు. అదానిని తీసేయాలి నన్ను పెట్టాలంటే Hmm. నాకు రాదు. బిజినెస్ అంటే స్పెల్లింగ్ కూడా రాకపోవచ్చు. Hmm. నన్ను తీసుకెళ్ళి అదాని ప్లేస్లో పెడితే Hmm. ఏమన్నా అర్థం అవుతుంది దాంట్లో. అవును. అలాగే ఆ గురువు గారు, నేను గురువు అంటే ఆయన తెలిసి నీకేం తెలుసు? Hmm. ఆయన ఎక్కడెక్కడి నుంచి సృష్టిలో జ్ఞానం తీసుకొచ్చి Hmm. మనందరికీ ఇస్తున్నారు, మనకు తెలియదు కదా. Hmm. కాబట్టి తక్కువని మేము ఎందుకు కావు, మీరేనా అని క్వశ్చన్ వేసాడు అనుకోండి, Hmm. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్.